95 న్యూస్. పొన్నగంటి రంగయ్య చిన్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకి నోట్ పుస్తకాలు మరియు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం గురువారం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు డివిజన్ సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి, విద్యతో పాటు ఆటలు మరి అలాగే నెలకి ఒక్కసారైనా క్విజ్ పోటీలు లాంటివి కూడా విద్యార్థులకి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ తరపున విద్యార్థుల్ని ప్రోత్సహించి నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ ట్రస్ట్ చైర్మన్ వారు ఒక సాధారణ రైతు, నలదలాపూర్ గ్రామం. అక్కడ ఇంతకుముందు నేను ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. ఆయన స్కూల్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడని అన్నారు. ఇలానే ప్రతి సంవత్సరం విద్యార్థులకు సహాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నగంటి రామయ్య, ట్రస్ట్ సెక్రటరీ హనుమంతరావు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So you all are welcome to come talk. Next. తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు వెళ్ళి విద్యార్థులకి ప్రోత్సాహ బహుమతులు అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి చక్రవర్తి గారికి నమస్కారాలు. తర్వాత ట్రస్ట్ అధినేత శ్రీ పొన్నగంటి గారికి నమస్కారాలు. తర్వాత ట్రస్ట్ సభ్యులు హనుమంతరావు గారికి నమస్కారాలు. మా ఉపాధ్యాయులకి, విలేకరులకి అందరికీ నమస్కారాలు. హనుమంతరావు గారిని వేదిక దగ్గర వస్తుంటాం. నేను నలదలపూర్ గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎంగా ఒక 7 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఆ సందర్భంగా ఆ ఊరి వాస్తవ్యులైనటువంటి పొన్నగంటి రామయ్య గారు బాగా సుపరిచితులు. వారు మొదటి నుంచి పాఠశాల జెడ్పీహెచ్ఎస్ నందలపూర్ హై స్కూల్ని మరి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అవసరాలన్నీ కూడా కనుక్కుంటూ చెదుడు వాదుడుగా ఉంటూ అండగా ఉంటూ మరి పాఠశాల అభివృద్ధికి చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. మరి తర్వాత ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి అనేక ప్రోత్సాహ బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అట్లానే హనుమంతరావు గారు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉండి మరి ఈ సేవా కార్యక్రమాలని రామి గారికి సహకారంగా ఉంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మా పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలకి మేము ఇట్లా ప్రోత్సాహ బహుమతులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు అడగగానే మేము సంతోషించి గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు వెంటనే ఒప్పుకొని రావడానికి అంగీకరించారు. చాలా ధన్యవాదాలు. మరి ట్రస్ట్ వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేపట్టి మరి పేద విద్యార్థుల్ని విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తారని వారికి ఆ శక్తిని భగవంతుడి వాళ్ళని ప్రార్థిస్తూ మన సబ్ కలెక్టర్ గారు మనల్ని మాట్లాడాల్సిందిగా. నెక్స్ట్ తండ్రి లేని పిల్లలు పొన్నగంటి రామయ్య చిన్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి నోట్ పుస్తకాలు, స్టేషనరీ వగైరాలు నష్టానికి గాను ఇక్కడికి వచ్చి ఇచ్చేసాము. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా చేశారు. అయితే
నేను వ్యవసాయదారుని ఇప్పటికి కూడా వ్యవసాయంలో వచ్చేటువంటి కొంత భాగం దీన్ని పిల్లల చదువులకి ఖర్చు పెడితే ఈరోజు పిల్లలు రేపు పౌరులు వారే దేశ ఆస్తి కాబట్టి దాంట్లో వృతాభక్తిగా నా వంతు కృషి చేద్దామని ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పైగా మా తల్లిదండ్రి పేరు మీద చేయాలని సంస్థలు తెలిపాను. మీ అందరూ కూడా ఇప్పుడు మన ఈ స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే అందరూ కూడా సహకరిస్తే నా వంతు కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. చాలా దైవత్వమైన కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలకి మనకు విద్యను అందించడం కంటే అవసరమైన కార్యక్రమం ఏముండదు. సభకు హాజరైన ప్రధానోపాధ్యాయులకి, హెడ్ మాస్టర్కి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే విద్య అనేది మన లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దేవుడు కొందరికి కొన్ని ఇస్తారు, ఇవ్వరు. మనకు పుట్టినప్పుడు కొందరికి డబ్బులు ఉంటాయి, కొందరికి ఉండవు. యాక్చువల్గా ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి, ఉండవు. కానీ విద్య అనేది మనకి అన్నీ సంపాదించబడుతుంది. మొదట మనకి ఉద్యోగం ద్వారా ఆహారం మనకి సంపాదించబడుతుంది. దాంతోపాటు నేస్తాలు, స్నేహాలు, ఆప్యాయతలు మనకు ఫ్యామిలీ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఉదాహరణకు మీరు ఇప్పుడు స్కూల్లో ఉంటారు, మీకు మీ తోడ్పడే వాళ్ళు, మీకు వాళ్ళ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు, మీ గురువుల నుంచి చాలా నేర్చుకుంటారు. మీకు ఒక చేయి పట్టి నడిపించినట్టు ఇక్కడే మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. సో మనం స్కూల్ అనేది ఒక దేవాలయంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం మనకి అన్ని ఏది కావాలంటే అది మనకి సాధించి పెడుతుంది. సో మీకు అందరికీ నేను చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి ఈ ఏజ్లో, నాకు ఈ ఏజ్లో ఊహించుకుంటే అరే అందరూ వచ్చి చెప్తుంటారు ఇలా చదవాలి, చదువు అంటారు, దీంతో ఏమొస్తుంది అనిపిస్తుంది. ఈ ఏజ్లో మెయిన్గా ఎడ్యుకేషన్ మనకు ఏదో తెచ్చి పెడుతుంది అనే దానికంటే కాంపిటీషన్ కోసం చదువుతాం. ఫస్ట్ రావాలి, వీటికంటే ఎక్కువ మార్క్స్ రావాలి, టీచర్ తింటారు కాబట్టి ఎక్కువ మార్క్స్ రావాలి. దీని మెయిన్ ఇంపార్టెన్స్ మనకి ఇప్పుడు అర్థం కాదు. ఆ కాంపిటీషన్, ఆ చదువు, అన్నింటిలో ఏదో చదివేస్తారు. కానీ అది తెలుసుకుని చదివితే, చిన్నప్పుడే ఒక గోల్ పెట్టుకుని చదివితే మనం చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని స్కూల్ గ్రౌండ్లో పరిగెత్తమన్నాను అనుకోండి, ఒక 20 రౌండ్లు పరిగెత్తమన్నామని, కొంతమందికి 20 రౌండ్లు పరిగెత్తమన్నా, ఇంకో కొంతమందికి అక్కడక్కడ బాస్కెట్స్ పెట్టి ఒక బాల్ చేతికి ఇచ్చి ప్రతి రౌండ్ తర్వాత ఒక బాల్ బాస్కెట్లో వేసి తర్వాత పరిగెత్తమన్నాం అనుకోండి, ఎవరికి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది? ఈ బాల్ పడేసి పరిగెత్తమనే వాళ్ళకి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ బాల్ వేయడంలో ఉన్న ఎక్స్ట్రా బాల్ దాంట్లో పడేదని ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. ఒక గోల్ పెట్టుకుని చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ వర్క్ కూడా బోరింగ్ అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమున్నాయి బాబు? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి? అయిపోయి నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయి? అక్టోబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కూర్చోవాలి, నీ పేరేంటి? వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోజు స్కూల్కే వస్తున్నాం, రోజు అదే హోంవర్క్, రోజు అదే చేస్తాను టీచర్స్ అనుకుంటే మనకి ఒక లైఫ్లో కొంచెం ఉత్సాహం ఉంటుంది అనమాట. ఈ అక్టోబర్లో టెస్ట్లో లాస్ట్ టైం నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, దాంట్లో ఇంకో 5 మార్క్స్ లేదా ఇంకో 10 మార్క్స్ పెంచుకుందాము అని పెట్టుకుంటే చిన్న గోలే అనమాట. నేను డాక్టర్ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి అని గోల్ పెట్టుకుని ప్రయత్నించమనట్లేదు. లైఫ్లో నెక్స్ట్ 2 మంత్స్లో ఏం చేద్దాం, నెక్స్ట్ 3 మంత్స్లో ఏం చేద్దాం అని చిన్న గోల్స్ పెట్టుకుందాం అనుకోండి. ఆ చిన్న గోల్ రీచ్ అయిన తర్వాత ఇంతపాటి హ్యాపీనెస్ వస్తుంది. దాంతో మనకి కొంచెం ఉత్సాహం తెచ్చుకుంటాం. నేను నా 8th క్లాస్ 7th క్లాస్లో బుక్ పెట్టుకున్నాను. ఇలానే నాకు ఎవరో చెప్పారు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి. 8th క్లాస్లో మాకు టాలెంట్ టెస్ట్ ఉండేది, NTSC అని. ఇప్పుడు 10th జరుగుతుంది అనుకుంటే కదండి, 8th NMMS. మాకు అప్పుడు NTSC 8th జరిగేది. సో NTSC నేను 8th క్రాక్ చేయాలి, ఒరిజినల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 9th క్రాక్ చేయాలి, 10th మార్క్స్ ఇన్ని రావాలి, తర్వాత నేను IIT కొట్టాలి, IAS కొట్టాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఏమేమి కొట్టాలో చిన్న బుక్లో నోట్ చేసుకున్నాను. తర్వాత ప్రతి ఇయర్ దానిలో టిక్ పెట్టుకునేదాన్ని. సో 8th నేను NTSC కొట్టాను, తర్వాత అలా నేను పెట్టుకున్నామని కొట్టాను. IIT నేను కొట్టలేదు, సో అప్పుడు నేను రౌండ్ పెట్టుకున్నాను. కానీ మనం అలా
సాధించినప్పుడేమో ఒక ఉత్సాహం వస్తుంది, సాధించలేకపోయినప్పుడేమో అయ్యో నేను తప్పు చేస్తాను, నెక్స్ట్ది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇంకొంచెం కష్టపడి పని చేస్తాం. సో మీరందరూ నేనేం చెప్తానంటే ఒక చిన్న బుక్ పెట్టుకుని మీరు నెక్స్ట్ 3 monthsలో ఏం చేద్దాం, 1 yearలో ఏం చేద్దాం, 5 years తర్వాత ఏం చేద్దాం, ఇలా గోల్స్ పెట్టుకుని వెళ్ళండి. మీకే అర్థమవుతుంది, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్లో. ఇది స్టడీస్ పరంగా. సెకండ్ నేను ఏం చెప్తాను, స్పోర్ట్స్ అవన్నీ కూడా మీరు లైఫ్లో ఒక భాగం చేసుకోండి. స్కూల్లో మామూలుగా ఒక 10-15 పిల్లలు కొంచెం స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఫోర్స్గానే ఆడుతూ ఉంటారు. సో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరున్న ఏజ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కాలేజెస్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్ళిన తర్వాత స్టడీస్ చాలా రెగ్యులర్గా జరుగుతాయి. స్పోర్ట్స్ అనేవి అప్పుడు మనం చూస్తాం, అరే నేను ఏ స్పోర్ట్లో కూడా బాగా లేదు, నేను వాలీబాల్ ఆడట్లేదు, బాస్కెట్బాల్ ఆడట్లేదు, ఫుట్బాల్లో కూడా బాగా ఆడట్లేదు. ఆ టైంలో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ అందరూ పోటీ పడే వాళ్ళే ఉంటారు. మనం అంత ఏజ్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చిన్నప్పుడు స్టడీస్లో చాలా బాగుండేదాన్ని, కానీ మా స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండేది కాదు, మా స్కూల్లో స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసేవాడు కాదు. ఇప్పుడు నేను తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కానీ ఇప్పుడు మాకు మసూరిలో ట్రైనింగ్ జరుగుతుంది అయిన తర్వాత, అక్కడ ఏదైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం సిటీస్లో పెరిగిన వాళ్ళు, స్పోర్ట్స్కి బాగా ఉత్సాహంగా పాల్గొన్న వాళ్ళతో నేను పోటీ పడాలి, నేను 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేసి నేను పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏజ్ పెరిగే కొద్దీ మనం స్పోర్ట్స్లో కూడా ముందుకు వెళ్ళాలంటే కష్టమవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. గోల్స్ అనేవి చదువులో ఎలా పెట్టుకుంటారో అలానే స్పోర్ట్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి, ఇంకొక స్పోర్ట్ నేర్చుకోవాలని కూడా గోల్స్ పెట్టుకోవాలి. టీచర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక అన్నట్టు టాలెంట్ టెస్ట్ ఉంటాయి కదండి, టాలెంట్ టెస్ట్ అనేవి నా లైఫ్లో నాకు ఎలా ఉపయోగపడ్డాయంటే, స్కూల్లో కాంపిటీషన్స్ ఓకే, కొంచెం మనకి బయట జనాలతో నేను ఎలా ఉన్నాను, బయట జనాలతో కాంపిటీషన్ ఎలా ఉన్నాను అని తెలియడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఇంటర్ చేరడానికి బయటకు వెళ్తారు. డిగ్రీ కాలేజీ, ఈఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, అలాగే నందమూరు హై స్కూలు, కొందుకూరు ఎస్టీ స్కూలు, అలాగే ఇంకా అనేక మంది ఇండివిజువల్గా తల్లిదండ్రుల పిల్లలకు వాళ్ళకి వస్తువుల పైన కానీ డబ్బుల రూపాయలు కానీ ఫీజుల రూపాయలు కానీ ఇస్తున్నాము. అలాగే పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కొంతమంది ఇస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా యొక్క ఉద్దేశం తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కానీ లేని పిల్లలు ఈ సమాజంలో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు పనిచేసిన అనుభవంలో నేను వారి యొక్క ఇబ్బందులు చూసి ఏమైనా సరే తల్లిదండ్రులు లేని పిల్లలు తగినంత సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో మా బాబాయ్ గారైన శ్రీ పనుల నాయకులతో మాట్లాడటం జరిగింది. ఆయన కూడా మంచి ఆలోచన అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న పేరు నా పనులు ప్రజేయచనం అనే ట్రస్ట్ పేరు పెట్టేసి ఈ 4 సంవత్సరాల నుంచి కార్యక్రమానికి ఎంతో ఆయన సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు మేము దాదాపు 400-500 మంది పిల్లలకి ఈ కార్యక్రమంలో పుస్తకాలు, పెన్నులు, బుక్స్లు, ఫీజులు, డబ్బులు ఇస్తూ ఉన్నాము. ఇంకా ముందుగా మాకు ఈ కార్యక్రమం కొనసాగించేటట్టుగా సహాయ సహకారాలు అందించేటట్టుగా అనేక మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, విలేకరులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గత సంవత్సరం చేయటం జరిగింది. మరి ఈరోజు నేను ఇంతకుముందు నవదల్పూర్ ఎఫ్పిహెచ్ఎస్లో ముఖ్యంగా 5 సంవత్సరాలు పనిచేసి ఇక్కడికి బదిలీపోయి గత సంవత్సరం రావడం జరిగింది. మరి నవదల్పూర్లో ఉన్నప్పుడు కొండగంటి రామయ్య గారు గ్రామ పెద్దగా, కమిటీ చైర్మన్గా పాఠశాలని చాలా జాగ్రత్తగా కాపాడుతూ సహాయ సహకారాలు అందిస్తూ మరి వెనుదన్నుగా ఉన్నారు. మరి అక్కడ ఆయన సహకారంతో చక్కగా మనం పాఠశాలని నిర్వహించగలిగాము. అదేవిధంగా తర్వాత ఈరోజు పిఆర్సిఎన్ కొండగంట రంగయ్య అండ్ చిన్నమ్మ వాళ్ళ తల్లిదండ్రుల పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి విద్యాభివృద్ధి కోసం పేద విద్యార్థులకి విద్య దూరం కాకూడదనే ఒక సదుద్దేశంతో ఎంత
ఖర్చుకైనా వెనకాడకుండా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, నోట్సులు ఇలాంటివి ఇస్తూ, మరి అదే కాకుండా ఇంకే అవసరాలకి పారితోషికాలు కూడా నగదు రూపంలో ఇస్తూ మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి హనుమంతరావు గారు, రిటైర్డ్ టీచర్ హనుమంతరావు గారు మరి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఈ సేవల్లో భాగస్వామ్యం అవుతున్నారు. మరి ఈ ట్రస్ట్ వాళ్ళు మా పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లలకి దాదాపు 65 మందికి మరి నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్స్, స్కేల్స్, జామెట్రీ బాక్సులు ఇలాంటి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ప్రదానం చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరూ లేని ఒక విద్యార్థికి 5,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చి ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఇదే విధంగా ఆ ట్రస్టు అనేక మంది పేద విద్యార్థుల్ని, ఇలాంటి తల్లిదండ్రులు లేని విద్యార్థుల్ని ఆదుకుంటూ విద్యా ప్రోత్సాహానికి మరింత కృషి చేయాలని, అటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ